నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నీ ప్రేమకు సాటి లేరయా. నీ ప్రేమను వర్ణించలేనయా, నీ ప్రేమకు సాటి లేరయా, నీ ప్రేమను వర్ణించలేనయా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రిలరా, ఇమ్మానుయేలు ప్రార్థన గృహ పరిచర్యల ద్వారా ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపాక్షేమమును బట్టి వందనాలు. దినదినము కూడా నూతనమైన కృపతో, నూతనమైన శోభతో దేవుడు మనల్ని నింపుతూ కాపాడుతున్నారు. దానిని బట్టి దేవునికి మహిమ. నిజంగా మీరు చేస్తున్న ఫోన్లను బట్టి, ఆ సమాచారాన్ని బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాం. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అని చెబుతానికి సందేహం లేదు. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుడు మీ కొరకు అనేక కార్యాలు దేవుడు జరిగించబోతున్నారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము, ఇందులో ఉన్నటువంటి కొన్ని మాటలు. 31వ అధ్యాయము మొదటి వచనం, కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. రాజైన లెమోయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దైవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకి ఇకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చెయ్యకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు తగదు. చదివిన ఈ లేఖన భాగంలో ఈ మాటలు ఎవరు చెబుతున్నారు, ఎవరికి చెబుతున్నారు అనంటే, పిల్లరా, ఈ సామెతల గ్రంథము రచించింది ఎవరు అనంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను. జ్ఞాని అయినటువంటి సొలొమోను. పిల్లరా, సొలొమోనికి దేవుడు పెట్టిన పేరుంది. తల్లి పెట్టిన పేరు, తండ్రి పెట్టిన పేరు, ఇట్లాగా మనం చూస్తూ ఉన్నాం. తల్లి ఏం పెడుతుంది పేరు అంటే లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దైవోక్తేనని. సొలొమోను పేరు, యెదిద్యా పేరు, అలాగే లెమూయేలు. ఇంకా ప్రసంగి అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే కనుక సొలొమోను తన జీవితంలో జరిగిన సంభవం ఏమిటి అనంటే, సొలొమోను మందిరం కట్టిన తర్వాత అతడు మందిరపు తలుపు తీయవలసినటువంటి వాడు. తాళాలు తన దగ్గరే ఉన్నాయి. అలాంటి సమయంలో దహన బలుకు వేళ అయింది, బలులు అర్పించే సమయం అయింది. కానీ సొలొమోను లేవలేదు. ఎందుకయ్యా అనంటే, అతడు త్రాగేసి పడుకున్న పరిస్థితి. అప్పుడు తల్లి బెత్షెబా వెళ్ళి తనకు చెబుతుంది, తనతో మాట్లాడుతుంది. ఏమని అనంటే, తల్లి చేసినటువంటి ఉపదేశం
ఉపదేశించిన దైవోక్తి అంటే చక్కని దైవికమైనటువంటి మాటలు తల్లి చెబుతుంది కుమారుడికి. ఏమని అనంటే, నా కుమారుడా నేనేమందును, అరే నా కుమారుడా నేనేమంటాను నిన్ను, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును అని మాట్లాడుతున్నాడు. నిజంగా మనం గమనిస్తే గనుక ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో వేదనతో, బాధతో, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి కలవరముతో, కన్నీళ్లతో నింపబడిన స్థితి తల్లిదండ్రులు చూస్తారు. అరే నా కొడుకా నువ్వేం చేస్తావురా, నేను కన్న నా కుమారుడా అని చెప్పేసి, నా కుమార్తె అని చెప్పి ఎంతో బాధపడతాం. ఇప్పుడు ఈమె కూడా మాట్లాడుతుంది, నువ్వు తాగేసే పడుకునే సమయం కాదు కదా ఇది. ఇప్పుడు మాట్లాడుతూ ఈమె ఏమంటుందో తెలుసా, నేను కన్న కుమారుడా నేనేమంటాను నిన్ను, నువ్వు ఇలా చేస్తుంటే అని మాట్లాడి, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, అరే నేను మ్రొక్కులు మ్రొక్కి కన్నాను నిన్ను. ఎలా కన్నానో తెలుసా, మ్రొక్కితే పుట్టావు నువ్వు, నేను మ్రొక్కుకుంటే నువ్వు కలిగావయ్యా అని మాట్లాడుతూ చాలామంది జీవితాల్లో మ్రొక్కుకుని పిల్లలు లేని పరిస్థితిని చూసి, పిల్లలు లేకపోవడం వల్ల రకరకాల మాటలు వింటూ, ఈమె విధవరాలని, ఈమె గొడ్రాలని, ఈమెకి ఇంకా పిల్లలు పుట్టరని రకరకాల మాటలు వింటూ, ఆ మాటలను భరిస్తూ, ఆ మాటలు అనుభవిస్తూ, ఇక దేవుని దగ్గర ప్రార్థన చేసి అనేక రకరకాల మ్రొక్కుకుని, కనినటువంటి కొడుకే, కన్నటువంటి కూతురే తన మీద వ్యతిరేకంగా తిరిగి తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా, లెక్క చేయకుండా జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తెలుసా, తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో తెలుసా, తల్లిదండ్రుల దుఃఖం ఎలా ఉంటుందో తెలుసా. అరే నేను మ్రొక్కుకుంటే పుట్టావురా నువ్వు, నువ్వు మ్రొక్కుకుంటే పుట్టావు, లేకపోతే నువ్వు ఎక్కడ పుడతావు, ఎన్ని నోములు మోసానో, ఎన్ని వ్రతాలు చేశానో, ఎన్ని చేశానో అప్పుడు నువ్వు కలిగావు అని బాధపడతా ఉంటారు, కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. నిజమే, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా, ఇదిగో నేను కనిన నా కుమారుడా, నేను మ్రొక్కిన నా కుమారుడా అని మాట్లాడుతూ చక్కని ఉపదేశము, చక్కని మాటలు మాట్లాడుతుంది ఈమె. చూడండి 3వ వచనం, నీ బలమును స్త్రీలకు ఇయ్యొద్దు, నీ బలమును స్త్రీలకు ఇయ్యొద్దు, నీకున్నటువంటి బలం స్త్రీలకి ఇయ్యొద్దు కుమారుడా అని మాట్లాడుతుంది. ఈ రోజున యవనస్తులు ప్రియులరా భయంకరంగా పాడైపోతూ ఉన్నారు. భయంకరమైన వ్యసనాలకు, దురాశలకు లోనైపోయి ప్రియులర అహంకారమైనటువంటి స్వభావముతో వ్యభిచారము, మద్యపానం, ప్రియులర భయంకరమైనటువంటి గంజాయి మత్తులకు లోనైపోయిన జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. నీ బలాన్ని స్త్రీలకి ఇయ్యొద్దు అని మాట్లాడుతుంది తల్లి. ఈ రోజుల్లో తల్లిదండ్రుల బాధ్యత, పిల్లలను సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత నీ మీద లేదా? వాళ్లను సరైన మార్గములో తిప్పవలసినటువంటి భారము నీ మీద లేదా? చూడండి ప్రియులారా, ఇక్కడ వాక్యం అంటుంది, నీ బలమును స్త్రీలకు ఇయ్యొద్దు, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయొద్దు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు నాశనం చేస్తారు, నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు వాళ్ళలాగా అయిపోతావు. నిజంగా త్రాగుబోతులతో సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళైపోతున్నారు, పాపాత్ములతో సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళైపోతా ఉన్నారు. కాబట్టి ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు, ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు, ఎవరితో కలుస్తున్నావు, నువ్వు ఆలోచన చెయ్యి అని తల్లి మాట్లాడుతుంది. ఈ రోజున తల్లిదండ్రులుగా నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో నీకు తెలీదా? నీ పిల్లలు ఏం చేస్తారో నీకు తెలియొద్దా? కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని మాటలు వింటే గనుక నీ ఆత్మీయ జీవితంలో నీకు ప్రియులరా, నీ కన్న కుమారుడే, నీ కూతురే, నీ పిల్లలే నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రియులరు, ఈ రోజున అలాంటి బిడ్డలను మనం ఏమనాలి అసలు? చూడండి వాక్యం అంటుంది, దేవుని వాక్యం చెప్తుంది, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు కుమారుడా అని మాట్లాడుతూ, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు అని మాట్లాడుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చక్కని మాటలు మనం చూస్తున్నాం. ఒకటి ప్రియులరా, త్రాగుడు చాలా ప్రమాదము, మద్యపాన శక్తి చాలా ప్రమాదము. తర్వాత నువ్వు సహవాసం చేయొద్దు అని అంటుంది. తర్వాత మనం గమనిస్తే కనుక మరి నువ్వు ఆ దీనులందరికీ
త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రియులరా, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఒకటి ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు త్రాగకూడదు, మద్యపాన శక్తి నీకు ఉండకూడదు, మద్యపానం సేవించే ఆ పరిస్థితి నీకు ఉండకూడదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే గనుక, రెండవదిగా మనం చూస్తే గనుక, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే గనుక, రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుడు చెబుతున్నాడు, ఇక్కడ ఆ తల్లి చెబుతుంది, స్త్రీల విషయంలో జాగ్రత్త, నీ బలాన్ని స్త్రీలకి ఇయ్యొద్దు అని మాట్లాడుతుంది. నీ బలాన్ని స్త్రీలకి ఇయ్యొద్దు అని మాట్లాడుతుంది. ఈ రోజున యవన బిడ్డలుగా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి, ఒక్కసారి నువ్వు గమనించు, ఒక్కసారి కనిపెట్టు ప్రియులరా. ఈ రోజున తల్లిదండ్రుల బాధ్యతగా నువ్వు సరైన మార్గములో నడవవలసిన నీవు దేవుని మార్గములో నడవకుండా తప్పిపోతూ జీవిస్తున్నవేమో. కాబట్టి ఒకటి, మద్యపానం నీకు తగదు. రెండవది, నీ బలాన్ని స్త్రీలకి ఇయ్యొద్దు. మూడవది, న్యాయము తీర్చాలి నువ్వు అని మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజున వింటున్న వాక్యాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితంలో దేవుని మాట వినకుండా తప్పిపోతున్నవేమో, దేవుని మాట వినకుండా జారిపోతున్నవేమో, తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా నీ ఆత్మీయ స్థితి దేవునికి దూరమైపోతుందేమో. ఒకసారి గమనించు. కాబట్టి ఈ విన్న వాక్యాన్ని బట్టి, ఇదిగో లెమోయేలా, నా కుమారుడా, నేను కనిన నా కుమారుడా, నేను ఎన్నో మ్రొక్కి కనిన నా కుమారుడా, జాగ్రత్త, నా మాట విను. తల్లిదండ్రుల మాట వింటున్నావా సోదరుడా, సోదరి, తమ్ముడు, చెల్లి, నాన్న, నీ తల్లి చెబుతున్న మాట వింటున్నావా? నీ అన్న, ఇదిగో నీ తండ్రి చెబుతున్న మాట వింటున్నావా? మాట లెక్క చేయకుండా తిరుగుతున్నావా? జాగ్రత్త. కళ్ళు నెత్తికెక్కాయా? జాగ్రత్త. కళ్ళు నెత్తికెక్కి గర్వపు కన్నులతో, ప్రియుల అహంకారమైన మనసుతో తిరుగుతున్నావేమో. జాగ్రత్త. దేవుని చేతిలో పడ్డావంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన కన్నెర్ర చేశాడంటే నీ పరిస్థితి ఏమవుతుందో తెలీదు. విన్న వాక్యాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో అద్భుతమైన నీ కృపను, ఆశ్చర్యమైన నీ కార్యాన్ని బిడ్డల జీవితాలలో మీరే జరిగించండి. మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని, ఇదిగో తల్లిదండ్రులుగా పిల్లల పట్ల చూపిస్తున్న ఆ ప్రేమ తండ్రి, తల్లిదండ్రులు మాట్లాడుతున్న మాటలు పిల్లలు వినాలి, ఆ వినే మనస్తత్వం బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.